రేపు జనరల్ ఎస్ఏ కూడా రాయండి, రేపు సండే కాబట్టి ట్రై చేయండి. విక్షిత్ భారత్ చదివారా మీరు? జనరల్ ఎస్ఏ ఇచ్చాను విక్షిత్ జనరల్ భారత్. వస్తే ఇంకా చెప్పలేదు సార్, చూడాలి. చూడండి, అది చాలా టైం పట్టింది నాకు, ఎందుకంటే దానికి ట్రెడిషనల్ ఫార్మాట్ స్ట్రక్చర్ సూట్ అవ్వట్లా ఎస్ఏకి. ఎన్ని పేజెస్ రాయాలి సార్? 10 పేజీలో ఉంటుంది, ఎంతైనా అదే కదా మన ఎన్ని 800 వర్డ్స్ కదా, అంతే 1000 వర్డ్స్, ఒక 10% యాడ్ చేసి ఇస్తాను అంతే. సో అది పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఇస్తున్నాను డైలీ. 5 క్వశ్చన్లు ఏమో మోడల్ ఆన్సర్లు ఏమో గ్రూప్ 1 నుంచి, 5 ఏమో సివిల్ సర్వీస్ నుంచి, ఒక 5 ఏమో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు ఇస్తున్నాను. నాకు అనిపించింది సివిల్ సర్వీస్ గ్రూప్ 1 కలిపేసి 5 ఇచ్చి ఎక్స్పెక్టెడ్ 5 ఇద్దామని. నెక్స్ట్ కరెక్టే కదా, సరిపోద్ది కదా. సో దట్ చదవడానికి భారం తగ్గుద్ది మన వాళ్ళకి. సో రిపిటేషన్ ఉండదు, ఇప్పుడు రిపిటేషన్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ క్వశ్చన్లో ఉండదు కానీ రిపిటేషను పీవైక్యూస్లో వచ్చేస్తాయి. అంచేత అంటే ఎక్కడైనా పెద్ద టాపిక్ అది ఇంకా ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు ఇస్తాను ఎక్కువ. బట్ అదర్వైజ్ ఎవ్రీ డే ఓన్లీ 10 ఎస్ఎస్. 10 ఎస్ఎస్ అంటే మీన్ 15 పేజీల లోపే, అంతే కదా, 10-15 పేజీలు. సో ఆ మాత్రం ఎఫర్ట్ చేస్తేనే మనకి మన వాళ్ళకి మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే, ఐ అప్రిషియేట్ యువర్ కన్సిస్టెన్సీ. దిస్ ఇస్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎనీబడి. ఎంతమంది గొప్పవాళ్ళు చెప్పినా ఇదే చెప్పారు, కన్సిస్టెన్సీ. కొందరికి బాగా కొందరికి బాగా అయిపోవచ్చు, ఇట్స్ నాట్ మ్యాటర్స్. ఎప్పుడు ప్రతిరోజు ఒక ఎస్సే రాయాలని మీరు పట్టుదలగా రాస్తున్నారు, దట్ హెల్ప్స్ ఎ లాట్. పర్టికులర్ ఈ టైంలో నిజానికి నాకు జనం పెరిగిపోతారు. నో, యు ఆర్ డూయింగ్ ఎట్ ఎ టైమ్ వెన్ ఐఎమ్ ఫ్రీ. సో ఐఎమ్ ఏబుల్ టు కాన్సెప్ట్. అదర్వైజ్ నేను ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నా పర్ డే. అందరికి ఇవ్వలేను నేను పర్ డే. వారంలో ఒకసారి 2 సార్లు ఆర్ 1 or 2 times రివిజన్ అవుతుంది. అంటే వాళ్ళ క్వశ్చన్లు దిద్ది చేయడానికి. దిద్దడం అందరికీ అవుతుంది, చెప్పడం 1-to-1 సెషన్ పెడదామని అనుకుంటున్నాను. 1-to-1 సెషన్లు పెట్టి అందరూ ఇంకా రాలేదు, లైన్లోకి రావాలి. వస్తే ఐ వాంట్ టు గివ్ ఓన్లీ ఏ బెస్ట్ ఎస్సే, ఎవరు రాస్తే వాళ్ళదే ఇస్తాను అందరికీ, చూసుకోండి అని. మిగతా వాళ్ళందరూ నా దగ్గరే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఉన్నట్లు బెస్ట్ ఇస్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు మిగతా వాళ్ళందరూ చూసుకొని, వాళ్ళది కూడా కంపేర్ చేసుకుంటారు. సో ఐ వాంట్ టు గివ్ లైక్ దట్. ఎవరిది బెస్ట్ అయితే అదే. సో ఆ విధంగా ఇస్తాను. మనం ఇందులో ఒక మంచి ఎస్సేలండి, ఈ అద్భుతమైనవి వచ్చేసినాయి. నాకు ఇది మిస్ అయిందనిపించి లాస్ట్లో యాడ్ చేశా. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ మన పొరపాటున 2 ఒకటే పెట్టేశా, 2 వేరు పెట్టాల్సినవి. మీరు చదివేశారు కదా, చూశారు కదా, ఇది సివిల్ సర్వీసెస్ పీవైక్యూస్. సో ఇందులో ఒక అద్భుతమైన క్వశ్చన్లు వచ్చినాయి. ఒకటి 1 election 1 nation 1 election. 106 మీరు రాసింది జనరల్ ఎస్ఏ. ఎన్ని జనరల్ ఎస్ఏ ఇవ్వబడతాయి, అదే నేను చెప్పేది. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ ఎస్ఎస్. పేరుకి ఇక్కడ 10 marks అయినా యూఆర్ గోయింగ్ టు, అసలు ఒక్క జనరల్ ఎస్ఏ డిసైడ్ చేస్తుందండి మీకు ఎటువంటి పోస్ట్ వస్తుందని, హై టాప్ పోస్ట్ వస్తుందా లేదని. మిగతావన్నీ మనం వి ట్రై టు ఎన్హాన్స్ అవర్ 10% 10 marks అదర్స్ ట్రై చేస్తున్నాం ప్రతి పేపర్లో కన్సిస్టెన్సీ, అప్పుడు హై స్కోర్స్ వస్తాయి. అలాగే జనరల్ ఎస్ఏలో మాత్రం 10-15 మార్కులు మినిమం, 20 మార్కులు మినిమం తేడా రావాలి, తేడా వచ్చేలా రాయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది అంత మార్క్ పొటెన్షియల్ మిగతా పేపర్లో లేదు, మిగతా 4 పేపర్లో లేదు, ఓన్లీ జనరల్ ఎస్ఏలో ఉంది. వన్స్ యూ ఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ హిమ్, హీ విల్ గివ్ లైక్ ఎనీథింగ్. ఎగ్జామినరు 10 మంది పేపర్లు దిద్దడానికి ఈ బికమ్స్ ఎ గుడ్ జడ్జ్. మొదట్లో కొంతమంది ఇబ్బందులు తక్కువ అటు ఇటు వేస్తాడేమో, కానీ 10 మంది దిద్దిన తర్వాత యూ విల్ గెట్ అ ఫుల్ క్లారిటీ. వాళ్ళకి ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్, కీవర్డ్స్ ఇవన్నీ రావాలి, ఈ పాయింట్స్ ఉండాలి, ఏదో బేసిక్స్ ఇస్తారు. బట్ అది కాదు, మనం ఎప్పుడైతే ఇది చూడండి, ఈ క్వశ్చన్ డీలిమిటేషన్ కాన్స్టిట్యుయెన్సీ రీఆర్గనైజేషన్ లింక్డ్ టు పోస్ట్ 2026 సెన్సస్ హ్యాజ్ రీఇగ్నైటెడ్ నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. చూస్తున్నారు కదా, సూపర్ క్వశ్చన్ ఇది. మిస్ అయితే యాడ్ చేశాను నేను చివరిలో, ఏదో మిస్ అయింది అనుకుంటే చూస్తే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డీలిమిటేషన్
and constituency reorganization linked to the post-2026 census has reignited the north-south divide in Indian politics. Critically analyze the constitutional basis of delimitation, the fears of southern states regarding seat loss, and suggest a way forward that balances democratic representation with federal equity. అలాగే మనకి తెలుగులో కూడా నేను పక్కనే ఇచ్చాను, తెలుగు ఇంగ్లీష్ పక్కనే ఇస్తున్నాము. 2026 తర్వాత జనాభా లెక్కలకు అనుసంధానమైనటువంటి నియోజకవర్గ పునర్విభజన అంటే నియోజకవర్గాల్ని పెంచడం తగ్గించడం భారత రాజకీయాల్లో ఉత్తర దక్షిణ విభజనను మళ్ళీ రగిలించింది. యాక్చువల్గా నార్త్ సౌత్ డివైడ్ ప్రీవియస్గా మనకేదో లాంగ్వేజ్ ప్రాబ్లం అట్ల వల్లే వచ్చింది తప్ప దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ దట్. అది ఓన్లీ ఎమోషనల్ ఇష్యూ, బట్ దిస్ ఈజ్ సబ్స్టాన్షియల్ ఇష్యూ. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లం ఇమీడియట్గా ఎమర్జ్ అయ్యే ప్రాబ్లం ఇదన్నమాట. ఉత్తర దక్షిణ రగిలించింది. నియోజకవర్గ పునర్విభజన యొక్క రాజ్యాంగ ప్రాతిపదికను, దక్షిణ రాష్ట్రాల సీట్ల నష్టం పట్ల భయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించి ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మరియు సమాఖ్య సమానత్వాన్ని సమతుల్యం చేసే మార్గాన్ని సూచించండి. మొత్తం అసలు జనరలైజే కూడా ఇంత డీటెయిల్గా ఉండదు. జనరలైజ్ సింపుల్గా మనకి ఈ డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీ కాంట్రవర్సీ అని సింపుల్గా డిస్కస్ అని అంటే ఇచ్చేవచ్చు. బట్ దీస్ ఆర్ ది పాయింట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి ఇందులో, ఈ క్వశ్చన్లో. ఇది అద్భుతమైనటువంటి మంచి ఎడిటోరియల్ చదివిన తర్వాత తయారు చేసినటువంటి ఎస్సే అనమాట. సో దీంట్లో కూడా మనకు అలాగనే కీవర్డ్స్, ఫోకస్, రీడ్రాయింగ్ ఆఫ్ లోక్సభ, డీలిమిటేషన్లో ఏంటి, డీలిమిటేషన్, కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ తర్వాత మనకు ముఖ్యంగా పార్ట్ 1 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దీనికి సంబంధించింది, డీలిమిటేషన్ సంబంధించింది. దీంట్లో మన అన్నింటిలోని చూడాల్సింది 3 అంశాలు. కీవర్డ్స్ చాలా ఉంటాయి కానీ అన్నీ ముఖ్యం కాదు. ఎంటైర్ ఎస్సేని ఎలా రాయమని డైరెక్షన్ ఇస్తున్నాడో ఆ కీవర్డ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్, డిస్కస్, ఎలిసిడేట్ అంటే ఉదాహరణతో రాయమని, పెద్ద ఆ పదం చూసి ఎవరు భయపడాల్సిన పనిలే. ఇట్లా రకరకాలుగా ఇస్తారు. అది కీవర్డ్, రియల్ కీవర్డ్. ఇవన్నీ జనరల్గా అందులో ఉన్న స్ట్రెస్ చేసే వర్డ్స్. అయితే ఈ క్వశ్చన్లో మనం గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పార్ట్ ఏది. మెయిన్ పార్ట్ అన్నప్పుడు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎంటైర్ ఎస్ఏ అని అర్థం, మెయిన్ పార్ట్. సో న్యాచురల్లీ డీలిమిటేషన్కి వెళ్తుంది. దాని మీద మనకున్న టైంలో 40% మినిమం స్పేర్ చేయాలి. నెక్స్ట్ సబ్ పార్ట్ 1, దీంట్లో అయితే 2 సబ్ పార్ట్లు ఉన్నాయి, 3 సబ్ పార్ట్లు ఉన్నాయి. ఆ సబ్ పార్ట్ ఐడెంటిఫై చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దాన్ని సెపరేట్గా విడదీసి రాస్తాం. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఫోకస్ పార్ట్. ఈ ఫోకస్ పార్ట్లో గుర్తుపట్టాలి. ఒక్కోసారి మెయిన్ పార్టే ఫోకస్ పార్ట్ కాదు, నాట్ ఆల్వేస్. ఫోకస్ పార్ట్ ఎప్పుడు కూడా గివ్ యువర్ ఒపీనియన్ అని కానీ, హౌ డు యూ ఫేస్ దిస్, అడ్రస్ దిస్ ఛాలెంజెస్ అని కానీ, వే ఫార్వర్డ్ కానీ అడిగింది మెయిన్ ఫోకస్ అవుతుంది. అంటే మొత్తం క్రక్స్ ఏంటంటే సొల్యూషన్ కావాలి. ఆ ప్రాబ్లం డెప్త్లోకి వెళ్ళి సొల్యూషన్ చూపించాలి. సో వాట్ ఈ ఎక్స్పెక్ట్, అది మెయిన్ ఫోకస్. చాలా అట్లకి ఫోకస్ పాయింట్ అవుతుంది. ఫోకస్ పాయింట్ అన్నప్పుడు ఎక్కువ వర్డ్స్ రాయడం కాదు కానీ వాడు ఏం అడిగాడో అది రాయాలి, దానికి ఆన్సర్ వచ్చేయాలి అందులో. ఎస్, ఈ గాట్ అండర్స్టాండ్, ఈ అండర్స్టూడ్ దిస్ ఇష్యూ అనే కాన్ఫిడెన్స్ వాడికి రావాలి. అప్పుడు మీకు మనం 4 భాగాలుగా విధించి మార్కులు ఇస్తున్నాం. ఇంట్రడక్షన్కి 1 మార్కు, అండ్ కంక్లూజన్కి 1 మార్కు, అండ్ కంటెంట్కి 5 మార్క్స్, అండ్ స్ట్రక్చరల్ లాజికల్గా ఉన్నందుకు 3 మార్క్స్. ఈ 3 మార్క్స్ కూడా మెయిన్ ఫోకస్ మీరు అర్థం చేసుకున్నప్పుడే వస్తాయి. మనం ఇదే మోడల్ ఆన్సర్ని ఇప్పుడు ఇస్తున్నాను, తర్వాత నీకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వను. మొదట్లో స్టార్టింగ్ అంటే మీ ప్రాక్టీస్ క్వశ్చన్లకి మోడల్ ఆన్సర్ ఇవ్వను, తర్వాత ఇస్తాను. మీరు రాసిన తర్వాత స్టార్టింగ్లో ఉన్నారని మీకు ఇచ్చేస్తున్నాను. సో అందరు లైన్లో పడిన తర్వాత మన గ్రూప్లో అవి ఆపేసి మీతో రాయిస్తాను. అప్పుడు రియల్ అవుట్పుట్ వస్తుంది.
సో బిగినింగ్లో ఉన్నాం కాబట్టి మీరు ఈ స్ట్రక్చర్కి అలవాటు పడిపోతే అన్ని లాజికల్గా స్ట్రక్చర్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఫోకస్ పార్ట్కే విడదీయాల మార్కులు ఇవ్వడం అని చూస్తున్నాను. బట్ ఫోకస్ పార్ట్ ఈజ్ అందులో 3లో 2 ఇస్తే నీకు సూపర్ వచ్చినట్టు. అదే విజేత మార్క్ అవుద్ది, అదే ఒక మార్క్ ఎక్స్ట్రా తీసుకొస్తుంది. కంటెంట్ అందరూ రాసేస్తారు, కంటెంట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది నో మరే ప్రాబ్లం. ఒకప్పుడు బిగ్ ప్రాబ్లం, అది ఇప్పుడు కాదు. సో మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేశారన్నది ఇంపార్టెంట్. దట్ గివ్స్ యూ ఏ విన్నింగ్ ఎడ్జ్. సో లెట్స్ కమ్ టు అవర్ టుడేస్ ఎస్ఏ. మీరు రాసిన దాన్ని, ఇది అందుకే చెప్తున్నాను యాక్చువల్గా. మీరు గత రాసిన 3 బాగున్నాయి, దీంట్లో కొంత డిఫరెన్స్ వచ్చేసింది ఈ ఎస్ఏలో, అది చూద్దరు. కానీ స్టేట్స్ బాగా కంట్రోల్ చేసుకున్నారు పాపులేషన్, నార్త్ చేయలేపారు. సో వాళ్ళకి రివార్డింగ్ అని వీళ్ళకి పనిష్మెంట్లా ఉంది అన్నది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. సో ఈ టజిల్ని దీనికి ఒక ఫార్ములా, ఒక మెథడాలజీ తీసుకొని ఇంబ్యాలెన్స్ని, ఇప్పుడు మనం ఎలాగైతే ఒకసారి యూపీఎస్సీ కూడా చేస్తుంది చూడండి, ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎక్స్ట్రాడినరీగా, ఒకటి 300 పేపర్కి 250 పేపర్కి 230 245 వచ్చినాయి అనుకో, అప్పుడు స్కేలింగ్ చేస్తారు ఇంత ఎక్స్ట్రాడినరీగా ఎలా వచ్చినాయి అని మార్కులు. అలాగే ఏదో ఒక ఫార్ములాతో ఆ సొల్యూషన్ని ఆలోచించి ఇవ్వకపోతే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు అజ్యూరెన్స్ ఇస్తుంది, కానీ ఇచ్చినా కూడా స్టిల్ అపోజిషన్ పార్టీ ఏమీ కామ్గా ఉండదు, ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో. At a time when the ruling BJP want to penetrate into the South Indian states, this is going to be a big challenge for them also. సో ఆ విధంగా అదొక ఛాలెంజ్ రాశారు. అలాగే డీలిమిటేషన్ డిలే, సెన్సస్ అది ఇంకా అయిపోయింది, క్లియర్ అయిపోయింది ఇష్యూ. ఇది మొదట్లో ఉంది, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ చేసినప్పుడు డిలే గురించి ఇది కావాలని అలా లిటిగేషన్ చేశారంటే యాక్చువల్గా ఉమెన్కి ఇవ్వడానికి ఆ రెస్పెక్టివ్ కమ్యూనిటీ మెన్నే ఒప్పుకోరు. ఎందుకనంటే మనకి పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ సెంట్రిక్ అయిపోయింది. అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీలో వారసులు కూడా వచ్చేసారు, మగవాళ్ళు, వాళ్ళ ఫాదర్స్ ఉన్న వాళ్ళ సన్స్ కూడా వచ్చేసారు లాస్ట్ 30-40 ఇయర్స్లో. సో ఈ టైంలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చే ఉద్దేశం కానీ సూటబుల్ పీపుల్ కానీ ఉండకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. సో అది పొలిటికల్గా అన్ని పార్టీలకి ప్రాబ్లమే, ఒక పార్టీకి కాదు. సో దట్ ఈజ్ ఒకటి. రెండోది ఏంటంటే డీలిమిటేషన్ డిలే అనేది అయిపోయింది, అంటే అప్పుడు ఉంది కానీ ఇష్యూ నో మోరే ఇష్యూ. ఎందుకని మన సెన్సస్ డిక్లేర్ చేశారు, సెన్సస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2029లో ఉమెన్ రిజర్వేషన్తో పాటు ఎలక్షన్ జరుగుతుంది. మొన్న మిస్ అయింది అంతే, ఎలక్షన్ ముందే పెట్టారు కానీ ఎలక్షన్ మైలేజ్ కోసం, బట్ 5 years డిలే చేశారు. సో డిలే అని కాదు కానీ దీనికి చాలా ప్రాసెస్ ఉంది, నిజంగా చేయాల్సిందే ఉంది. అంత ఈజీగా కంగారుగా పెడితే ప్రాబ్లం అవుతుంది. సో డీలిమిటేషన్ డిలే అనేది ఆ విధంగా సెన్సస్ది ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి యాజ్ ఆఫ్ టుడే దిస్ ఇన్ మోర్ ఏ బిగ్ ఛాలెంజ్. సో అందుకని దీని చివరిలో రాసుకోవాలి, పాయింట్ మిస్ అయినట్టు కాకుండా. ఓకే, నెక్స్ట్ ఓబీసీ ఎక్స్క్లూజన్, దిస్ ఈస్ గోయింగ్ టు ఏ బిగ్ పొలిటికల్ ఛాలెంజ్. అటు ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ ఓబీసీలకి ఇవ్వకపోతే గతంలో ఏదో నడిచింది కానీ ఇప్పుడు నడవదు. సో అది బిగ్ ఛాలెంజ్ ఫర్ ది రూలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ ది. ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఇస్తున్నది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ ఉమెన్ బ్యాక్వర్డే కదా, ఏ కమ్యూనిటీలైనా ఉమెన్ బ్యాక్వర్డే. సో దేర్ ఫోర్ రిజర్వేషన్ ప్రాతిపదికలు ఆ రెండు, కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇవ్వలేదంటే పొలిటికల్గా ఇష్యూ అవుతుంది. సో ఈ ఇష్యూలో ఇప్పుడు రీసెంట్ రెస్పాన్స్ గవర్నమెంట్ది ఏంటంటే, మేము కన్సిడర్ చేస్తాము దీన్ని కూడా, ముఖ్యంగా ఈ నార్త్ సౌత్ని అయితే 100% చేస్తామంటున్నారు, చూడాలి ఎట్లా చేస్తారు అది. సో దిస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ఎలక్షన్ బిగ్ ఇష్యూ. సో ఈ ఛాలెంజ్ బాగానే రాశారు. అంటే ఎందుకు అలాగే రొటేషన్ మెకానిజం అన్నారు. రొటేషన్ మెకానిజం అనేది ఇది విమర్శనే కానీ ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ కొన్ని ఫ్యామిలీస్ అలాగ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇంకో చోటకు మారితే మహిళలకు కూడా కొత్త అవకాశం వస్తుంది కదా, అది కూడా ప్లస్ మైనస్ కాదు. బట్ ఇక్కడ మైనస్గా భావిస్తున్నారు, అంటే అక్కడ లీడర్షిప్ ఉండదని. అసలు యాక్చువల్గా
ఇట్స్ నాట్ ఏ జాబ్, ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషన్. పొలిటికల్ సర్వీస్ అనేది రిప్రజెంటేటివ్గా ఇట్స్ నాట్ ఏ జాబ్. మన ఇండియాలో జాబ్లో అయిపోయింది అది. ఆ కుటుంబంలో వాడి కొడుకు అవ్వాలి, వాడి కొడుకు తర్వాత కొడుకు అవ్వాలి, మనవడు అవ్వాలి. దట్స్ నాట్ కరెక్ట్. ఫర్ డెమోక్రసీ దట్ ఈస్ నాట్ గుడ్. సో అట్లీస్ట్ ఈ రొటేషన్ పేరు మీద మహిళల్లో కూడా అలా అవ్వకుండా మనం జాగ్రత్త పడినప్పుడు అవుతుంది. అందుకే అన్ని ఏరియాల్లో మహిళలు ఉన్నారు 50%, కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. సో దిస్ ఈజ్ నెగిటివ్ యాజ్ వెల్ as పాజిటివ్గా కూడా మనం రెండు రాయొచ్చు. బట్ ఓవరాల్గా మనం ఏం చేస్తాం, ఫైనల్గా మనం పాజిటివ్గా వెళ్ళాలి. మీ కంక్లూజన్ అది రాలా. దిస్ ఈజ్ ఎ బిగ్ ఓకే సార్. పాజిటివ్ అచీవ్మెంట్. ఒకసారి చూపిద్దాం. అలాగే రొటేషన్ మెకానిజం అన్నదాన్ని ఇట్స్ ఏ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మైనస్లో అనిపిస్తుంది. అలా ఎందుకు ఇవ్వాలి చెప్పండి. కొత్త ఎవరికైనా మహిళలకే ఇవ్వండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేది కాదు కదా రూలు. కాబట్టి ఆ విధంగా అలాగే రొటేషన్ మెకానిజం అది ఆ విధంగా మనం అందుకే చివరిలో రాసేది బాగానే ఉంది. అందుకనే మనం రాసే ప్రయారిటీ, మనం రాసి ఛాలెంజెస్ కానీ సొల్యూషన్స్ ప్రయారిటీ కూడా ఇట్ ఇంప్రెస్ హిమ్ బిగ్ లైక్ ఎనీథింగ్. ముందు రాయాల్సింది చివరిలో రాసి, చివరిలో రాయాల్సింది ముందు రాస్తే దట్ ఎంప్లాయిస్, దట్ రిఫ్లెక్ట్స్ యు ఆర్ నాట్ దట్ మచ్ అండర్స్టూడ్ దట్ ఇష్యూ. అండ్ ఈవెన్ ద ప్రయారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ టాప్ 3. సో అది అలా చేసుకో. రొటేషన్ కిందే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఏమంటున్నానంటే ఇందాక సెకండ్లో వచ్చేది డీలిమిటేషన్ది, దట్స్ నో మోర్ ఎన్ ఇష్యూ. కింద తీసుకొచ్చేయాలి అంటే అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జస్ట్ మనం చూసి చదివి రాసేస్తే అలా జరగవు. సో ఇంకా మేము ఇచ్చిన మెటీరియల్లో ఉంది లేదన్నది ఇష్యూయే కాదు. మనం అండర్స్టాండ్ చేసుకుంటూ అలాగే రాయమని ఎక్కడ లేదు, మోడల్గా ఇచ్చాం అంతే ఆన్సర్. అది ఎక్కడుందో నాకు తెలియదు, అయినా మాట్లాడుతున్నాను మీకు. సో పొలిటికల్ విల్ అన్నారు. నెక్స్ట్ డెఫిసిట్ ఉంది. మేజర్ పార్టీస్ ఎట్ టు ఇదిగో దిస్ ఎ బిగ్ ఇష్యూ. ఇప్పటికీ ఇష్యూ ఇది. పైకి రూలింగ్ పార్టీని వ్యతిరేకించిన అన్ని పార్టీలోని ప్రాబ్లం ఉంది. ఇది అన్ని పార్టీల్లోని వాళ్ళ లీడర్షిప్లో బిగ్ ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ మేజర్. అయితే దే హ్యావ్ నో చాయిస్ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్స్ ట్రై చేయడానికి చూస్తారు. ఎందుకని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రొటేషన్ కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ టర్మ్ కాబట్టి వచ్చే టర్మ్కైనా నెక్స్ట్ టర్మ్కైనా వాళ్ళ ఇంట్లో మేల్స్కి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఫిక్స్డ్ లేకపోవడం చాలా మేలు అది. బికాజ్ పొలిటికల్ పార్టీకి ఇంటర్నల్గా చాలా బిగ్ ఛాలెంజ్. అంటే చేంజ్ అనేది ఓవర్ నైట్ రాదు, ముఖ్యంగా సోషల్ చేంజ్. ఇట్ టేక్స్ జనరేషన్స్. సో అది ఆ విధంగా ఒక దాన్ని రెండు రకాల పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కూడా మనం కన్వర్ట్ చేసి చూపించాలి. సో అలా కాకుండా నెక్స్ట్ మీ కంక్లూజన్. ఓకే, ఇంట్రడక్షన్లో మీరు మొత్తం రిఫ్లెక్ట్ పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫోకస్ పార్ట్ని డిస్కస్ చేయాలి. The 106th Amendment is a landmark constitutional reform. Its success hinges not on merely on constitutional text, but timely census, fair delimitation, political will. Landmark achievement, but conditional reform. Its success hinges. It's going to succeed. And failure to em undadu. Its success hinges not only merely on కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్ బట్ ఏ టైమ్లీ సెన్స్ వచ్చేసింది. అంటే మనం అది ఓల్డ్ కాబట్టి మెటీరియల్ అది అప్పుడు రాశారు ఇవన్నీ న్యూస్ పేపర్లో కూడాను. ఇప్పుడు నో మోర్ ఇష్యూ, సెన్స్ వచ్చేసింది కాబట్టి దాన్ని తీసేయవచ్చు మనం ఇక్కడ. అండ్ ఫెయిర్ డీలిమిటేషన్ ఉండొచ్చు. అండ్ పొలిటికల్ విల్. సో నెహ్రూ అబ్జర్వ్ దట్ యూ కెనాట్ హ్యావ్ ఎ హెల్దీ డెమోక్రసీ ఇఫ్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో అందుకని ఇది రెవల్యూషనరీ స్టెప్. It's a revolutionary step, widening the broad base of the Indian democracy, and it goes a long way in maturing and India going to become a role model of democracies if it succeeds అని మనం రాయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక ఇంట్రడక్షన్, దీంట్లో కూడా ఫుల్ఫిల్మెంట్ రాలా. అందుకని మీకు మార్కులు ఇచ్చేసాను నేను. ఇంట్రడక్షన్కి 1 మార్క్ ఆఫ్, కంక్లూజన్కి 1 మార్క్ ఆఫ్ వచ్చింది, లేకపోతే ఫుల్ వచ్చేస్తాయి. సో ఈ చివరి పార్ట్ ఫోకస్ పార్ట్ కూడా బాగానే ఉంది. అంటే యాజ్ ఈజ్ రాశారు, మీ యొక్క అండర్స్టాండింగ్ దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు మచ్ మోర్ బాగుంటుంది. ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ మెయిన్ పార్ట్లో కూడా 1-2 పాయింట్స్ మనం ఆలోచించుకుంటూ రాసేయవచ్చు అనిపించింది. బట్ కంటెంట్కి నేను ఎలాగో 4, 3.5 ఇచ్చాను, మీకు 3.5 ఇచ్చాను.
లాజికల్ స్ట్రక్చర్ 1.5 ఇచ్చాను, 3 మార్కులకి 1.5 ఇచ్చాను, కంటెంట్కి 5 మార్కులకి 3.5, అంతేనా? 4 ఇచ్చానా? 4 ఏమో ఇచ్చాను సార్. 4 ఇచ్చానా? రైట్. కంటెంట్లో పెద్దగా రాదు, ఎందుకంటే కంటెంట్ మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయగలుగుతున్నారు. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఈసారి క్వాలిటీ ఏంటంటే ప్రిఫరెన్సెస్, మీరు సొల్యూషన్స్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ చెప్పినా అవి డామినెంటే ముందు రావాలి. డామినెంట్ ఎఫెక్ట్ ఏంటి, నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి? నెగిటివ్ అన్నా అరే ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ అంటే మెయిన్ ఏదవుతుందో చెప్పండి. పొలిటికల్ వీల్లో ఓబీసీ అదే, అందుకనే మీకు ఇప్పుడు లైన్లోకి వచ్చారు, అర్థమైంది కదా. మనం రాస్తే అలా కనెక్ట్ అయిపోవాలి వాడికి, ఎస్ ఈజ్ రైట్. మీరు ఆ పాయింట్లో వచ్చినాయి, కానీ ఆర్డర్లో కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మీరు ఛాలెంజెస్ అని రాస్తారు కదా, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అని రాసినట్టు చదువుతాడు కదా వాడు, వాడి మైండ్లో ఒక ఫస్ట్ క్లారిటీ ఉంటుంది దిద్దేవాడికి. సో అది ఫస్ట్ రాస్తే మీకు ఇంప్రెస్ అవుతాడు, చివరిలో రాస్తే ఓకే రాసినా కానీ ఇంప్రెస్ అవ్వలేరు. ఓకే పాయింట్ రాశాడు. సో అవగాహనతో రాసేదానికిను జస్ట్ మనం ఒకసారి చదివి దాన్ని గుర్తుపెట్టుకొని వరుసగా రాసేదానికి చాలా తేడా ఉంటుంది. సో అవగాహన చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ ఎస్ఏలో మీకు ఒక కొన్ని క్లారిటీ వచ్చే అంశాలు ఉన్నాయి. నేను ఇది లాస్ట్ వీక్లో చెప్పలేదు, అందుకని మీరు రాస్తూ ఉంటే మచ్ మోర్ ఫోకస్తో నేను చేయగలుగుతూ ఉంటాను. సో బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ టైమ్ అండి, ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ మీరు డే 1 నుంచి అసలు ఏ రోజు మిస్ అవ్వకుండా రాస్తున్నారు. సో దట్స్ వై యు ఆర్ అష్యూర్డ్. ఒక ఎస్ఏ ఎక్కువ రావచ్చు, ఒక ఎస్ఏ తక్కువ, దట్ నాట్ ఇష్యూ. అసలు మనం ఈ ప్లాట్ఫామ్ ఎందుకు పెట్టుకున్నాము, మీరు ఎన్ని పొరపాట్లు కావాలితే అన్ని పొరపాట్లు ఇక్కడే చేయమని, ఎగ్జామ్ హాల్లో చేయొద్దని, అవునా కదా. సో అందుకని డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏం కాదు, కానీ బట్ ఇక్కడ మనం ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఒక ప్రయారిటీ ప్రిఫరెన్షియల్గా రాయాలి. ప్రిఫరెన్షియల్గా రాసినప్పుడు మీకు హై స్కోర్స్ వస్తాయి. ఇదే పాయింట్స్ మిగతా కూడా రాస్తారు, అవునా కదా. దీన్ని చాలామంది రాస్తారు, ఇదే పాయింట్స్ రాస్తారు కదా, పెద్ద ఏముంది కదా. కానీ రాసే విధానంలో కానీ ప్రజెంటేషన్లో కానీ ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాను. దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మేజర్ అన్నప్పుడు దాని మీద ఇంకో లైన్ ఎక్స్ట్రా రాయొచ్చు. మీకు అర్థమవుతుందా? మినిమం అనుకున్నప్పుడు ఓ లైన్ తగ్గించేవచ్చు, మీకేం మార్కులు పెరుగుతాయి. ఎందుకని మెయిన్ అనుకొని మీరు గుర్తించినప్పుడు. అందుకే నేను ఫోకస్ పార్ట్, ఇప్పటిదాకా ఇండియాలో ఎవ్వరు కూడా ఇన్ని పార్ట్లుగా డివిజన్ చేసి మార్కులు ఇవ్వలేదు, ఇన్ని పార్ట్లుగా డివిజన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, పట్టు వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మీకు పట్టు వచ్చేసింది. ఎగ్జామినర్ని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు, ఎట్లా అయితే మనం వాడిని ఇంప్రెస్ చేయొచ్చు అని. అందులో లాస్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అంటే స్ట్రక్చర్గా మీకు చూపించాను, మార్కులో చూపించాను, బట్ ఇప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్. ఒక మేజర్ డామినెంట్ ప్రొవిజన్స్ రాసాం, ఫర్ ఎగ్జాంపుల్ మెకానిజం ఆర్ ప్రొవిజన్స్ రాసాం యాక్ట్లో, అవి ముఖ్యమైన ముందు రాయాలి, దట్ గోయింగ్ టు బ్రింగ్ బిగ్ చేంజ్ అన్నవి. సో అలాగా ఇక్కడ కూడా ఛాలెంజెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే గవర్నమెంట్కి ఈ ఇంకా డిలే అనే సెన్సస్ అనేది నో మోర్ బై బిగ్ ఇష్యూ. ఈ పొలిటికల్గా ఇంటర్నల్గా అన్నిటికీ బిగ్ ఛాలెంజ్ అది. బీసీలకి అన్నది వెరీ బిగ్ ఛాలెంజ్, బీసీలు ఎక్స్క్లూడ్ చేయడం అన్నది. సో పొలిటికల్గా రిజర్వేషను, పార్టీల్లో ఇంటర్నల్గా డెమోక్రసీ లేదు. లోకల్ స్టేట్ పార్టీల్లో అయితే వాడి కొడుకులు మనవాళ్ళు వీళ్ళే వస్తున్నారు. ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ టైం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వారసత్వ వ్యవహారం అనేది పోయింది. సో స్టేట్స్లో ఉండిపోయింది చాలా స్టేట్స్లో. సో ఇది కూడా పోవాలంటే మనకి ఈ రొటేషన్ చాలా మేలు చేస్తుంది. దానికి ఒకటి రొటేషన్ చేయడం, రెండోది ఇప్పుడు ఈ మహిళలు కూడా వస్తే రాజకీయాల్లోకి మోర్ బెనిఫిట్స్ టు ఉమెన్ ఎట్ లార్జ్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్యామిలీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇష్యూలో కానీ ఉమెన్ ప్రాబ్లమ్స్లో కానీ చాలా ముందడుగు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ప్రాబ్లం ఇప్పటికీ ప్రాబ్లం అనుకుంటున్నాను 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా. బట్ ఈ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం బై ద టైమ్ వికసిత్ భారత్ ఇన్ 2047. ఓకే, సో 2047కి ఇండియన్ డెమోక్రసీ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అండ్ overriding the American democracy, because American democracy is the best example of present situation, the worst situation that democratic country is facing. The test of the acid test, American democracy is undergoing a acid test.
సో అది మిస్ అయింది. అంటే ఇండియన్ డెమోక్రసీ కన్నా నెగిటివ్గా ఉంది ఇప్పుడు, అది మైనస్లోకి వెళ్ళిపోయింది. సో సో అలాంటి టైంలో మనం ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి చర్య ద్వారా ఇండియన్ డెమోక్రసీ మరింత వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అలాగే మీరు ఇంకో 2 రాష్ట్రాలు అవి కూడా దిద్దుతాను. మీ అదృష్టం ఏంటంటే మీరు మిగతా వాళ్ళందరికీ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు అన్నీ దిద్దేస్తాను. నాకు 3 చేయగలను పర్ డే. సో 3 చేస్తాను. సో ఎలా ఉన్నాయి మోడల్ ఆన్సర్స్? బాగున్నాయి సార్, డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఇక డేటా గురించి అసలు ఎత్తుకోవాల్సిన పనిలే, మీరు ఏ బుక్ లోకి చూడాల్సిన పని కూడా ఉండదు. అవును సార్, బుక్స్ అసలు మీరు డేటా విషయంలో దొరకవు. ఇంకా ఆలోచన పెట్టి కొన్ని యాంగిల్స్ మీరు పెంచుకోండి అంటున్నాను నేను. ఇలాగనే కాకుండా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టడంలో కానీ ఒక ఆలోచన సొంతంగా రాయండి. ఇవన్నీ మామూలు అదే issues ఏ సార్, కదా అది ఇవి. ఆన్సర్ అర్థం చేసుకొని కొంచెం టైం పడుతుంది, Yeah. ప్రిపేర్ చేసుకొని రాసేదాన్ని. మీకు ఇప్పటికే నేను అది అట్టుబడిలో ఒలిచి పెట్టేశాను. పార్ట్స్ అన్ని మార్కులు ఇవ్వడంలో కానీ చాలా సెల్ఫ్, అంటే ఇక నా మీద మీరు ఒక 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 నెల రోజులు పోతే నా మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. మీరు యూ కెన్ వాక్ ఆన్ యువర్ ఓన్. సో దట్స్ ఐ వాంట్ టు బ్రింగ్. ఎందుకంటే మనం ఆన్లైన్ అయిపోయాం. ఇదివరకు ఆఫ్లైన్లో కూడా 1-to-1 టచ్ చేసుకొని మనం మాట్లాడుకునే పరిస్థితి కూడా చాలామంది లేరు. ఇప్పుడు మనం అది నెగిటివ్ మైనస్ పాజిటివ్ అనుకోకుండా నేనైతే అనుకుంటున్నాను ఇట్లా చేయడం వల్ల సెల్ఫ్ ఎక్స్పెక్టరీగా ఉంది కాబట్టి ఇప్పుడు రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఫోకస్ ఏంటో అంతా అర్థమైపోయింది. ఫోకస్ వేరు, మెయిన్ పార్ట్ వేరు. 2 వేరుగా ఉండాలని లేదు, చాలాసార్లు వేరుగా ఉంది. ఫోకస్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఛాలెంజింగ్ ఇష్యూ. ఆ క్వశ్చన్లో ఏముంటుందో అదే ఫోకస్. సో ఆ ఫోకస్ కనెక్ట్ అయినప్పుడు మీరు లాజికల్గా స్ట్రక్చర్గా 3 మార్కుల్లో 2.5 రావచ్చు. మీరు ఆర్డర్ ఆఫ్ ఛాలెంజెస్, సొల్యూషన్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఏవి డామినెంట్గా ఉన్నాయో అవి రాయాలి. వాటికి ఒక లైన్ ఎక్కువ రాయాలి. సో అలా అంటే నెంబర్ ఆఫ్ పాయింట్లు కూడా మనకి ముఖ్యమే కదా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ఆ మిగతా రాస్తే మనం మిస్ అవ్వకూడదు కాబట్టి అవి రాస్తాం. దీనికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చి అండర్స్టాండింగ్ వీనికి ఉంది అని ఒక డిఫరెన్స్ చేయాలి మిగతాది. ఇప్పుడు పోటీ పరీక్ష అంటే అంతే కదా, కంపారిటివ్ డిఫరెన్సే కదా. సార్ చెప్పండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చు కదా సార్? ఏంటమ్మా? అంటే దాన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా 2026, దానికి Answers మోడల్ కూడా ఇస్తున్నాను కదా నేను. ఇవ్వచ్చు కదా? ఆన్సర్స్ కూడా ఇస్తున్నానుగా. అంటే అన్ని ఆన్సర్లు అంటే క్వశ్చన్ చేంజ్ చేస్తున్నారు కదా, డైరెక్ట్ ఆ క్వశ్చన్ కి అలాగా అని డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేయమంటారు మీరు అనేది? ఆన్సర్ ఇస్తే కొంచెం దాన్ని చెక్ ముందు చేసుకొని ఇస్తాను స్టార్టింగ్ లో ఇస్తాను, తర్వాత ఇవ్వను అని చెప్తున్నాను. ఎందుకంటే ఇస్తే మీరు నేర్చుకోలేరు. అదే మొదట్లో కొంచెం ఇస్తాను, ఇప్పుడు ఇచ్చాను కదండి, ఆన్సర్ మొన్న నిన్న ఇచ్చాను కదా నేను. క్వశ్చన్ ఇవ్వలేదా? కొంచెం చేంజ్ చేస్తున్నారు సార్, క్వశ్చన్ Yeah, చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేస్తున్నాము. అలా అదే చేస్తే అప్పుడు మీరు దాని కొంచెం క్వశ్చన్ నేర్చుకుంటారు కదా అని. సరే, ఎనీవే నేనైతే ఒక 1 month వరకు ఇస్తాను. మన 4 నెలలు కదా మన ప్రోగ్రామ్, 120 days. 1 month వరకు ఇస్తాను. మోడల్ ఆన్సర్లు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు కూడా ఇస్తాను. అంటే అంటే ప్రాక్టీస్ క్వశ్చన్ క్వశ్చన్ మీరు కూడా ఇచ్చేది ఇస్తాను. కొంచెం నిన్న మొన్న ఇచ్చినట్టు డిఫరెంట్ గుర్తండి, నేను ఉంది. ఇచ్చేసాను. ఆన్సర్లు కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి చెక్ నిన్న చేసుకోండి. నిన్న ఇచ్చారు సార్, నిన్న యా మొన్న ఇచ్చారు, ఈ రోజు సంథింగ్ రాలేదు. ఐ మేడ్ ఏ చేంజ్. ఇంకా మంచి చేంజెస్ తీసుకొచ్చి మనం 10K కుదిస్తాను. సో 10 క్వశ్చన్లకే. వేరే ఎక్కడైనా ఇలాంటి ఇప్పుడు ఉంది పార్లమెంట్, ఇది పెద్ద బిగ్ ఇష్యూ, దీనికి ఎక్కువ 10 సరిపోవు. అవును దీనికి సార్, మీరు multiple గా ఉంది. అలాంటప్పుడు క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్ ఎక్కువ ఇస్తాను. మిగతా క్వశ్చన్ డిఫరెంట్ చాప్టర్ 10 వరకు సరిపోయేలా చేస్తాను. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్లు కవర్ అయిందని ఇంకా ఎక్స్పెక్ట్ క్వశ్చన్లు కూడా ఇవ్వను. ఇస్తే పెరుగుతాయి నెంబరు. సో ప్రాక్టీస్ క్వశ్చన్ కరెంట్ ఇస్తాను. ఈవెంట్స్ స్టార్టింగ్లో 1 month వరకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు సొంతంగా నడాలి. మీ కాళ్ళ మీద మీరు నడాలి. ఎగ్జామ్ హాల్లో అదే నేను సార్, ఉన్నాను కదా, ఈ ఆన్సర్ కూడా కరెంట్ ఉండదు ఈవెంట్స్ కదా. ఇస్తున్నారు కదా, అందుకని ఆన్సర్ ఇచ్చారంటే నిన్నటి ఇస్తున్నాను, మోడల్ ఆన్సర్ కూడా ఇస్తున్నాను.